అక్రిడేషన్ కార్డులు ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 23,000 అక్రిడేషన్ కార్డుల్ని జారీ చేసినటువంటి ఘనత నాటి తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని. అయితే నాటి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అన్యాయం చేసింది. అన్ని రకాల అన్యాయాలను మేము పూడుస్తామని చెప్పేసి చెప్పినటువంటి కోతలు కోసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జర్నలిస్టు ప్రయోజనాలకు కోతలు పెట్టడానికి సిద్ధమైంది అనేటువంటి దానికి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 252 జీవో అనేటువంటిది ఒక ప్రతీక. ఆనాడు జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఆనాడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఇవాళ జర్నలిస్టుల మధ్య ఒక చీలికను, జర్నలిస్టుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసే విధంగా అక్రిడేషన్ కార్డు పేరు మీద, మరొకటి మీడియా కార్డు పేరు మీద రెండింటిని వేరు చేసేటువంటి ఒక కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ కుట్రను వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీనికి ప్రధానంగా జాతీయ స్థాయి నాయకులుగా, జాతీయ సంఘాలకు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి ఇలాంటి నివేదికలు రూపొందించి ఇలాంటి గైడ్లైన్స్ ప్రభుత్వానికి పంపి ఈ గైడ్లైన్స్కి ఆమోదముద్ర వేయించినటువంటి మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి ఐజేయు నాయకుడుగా చలామణి అవుతున్న శ్రీనివాసరెడ్డి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.